కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన ఆడబతుకే మధురం. తాతయ్య అమ్మమ్మని ఇప్పటికీ కొడతాడు, నాన్న అమ్మని కొడతాడు, అక్కయ్యని బావ కొడతాడు. మగవాళ్ళు ఆడవాళ్ళని కొడతారు, తిడతారు కూడాను. ఆడబతుకే మధురమని రేడియో పాడుతుంది. ఎంతో పాపం చేసుకుంటే గాని ఆడవాళ్ళై పుట్టారంట అమ్మమ్మ చెప్పింది. అందుకనే మగవాళ్ళు ఆడవాళ్ళని కొడతారు, తిడతారు. మహాపతివ్రతలు కూడా వచ్చే జన్మలో ఆముగుడే కావాలని కోరుకుంటారు. ఆడజన్మ వద్దని ఎందుకు కోరరో. ఈ జన్మలో ఆడవాళ్ళంతా పుణ్యం చేస్తే వచ్చే జన్మలో ప్రపంచంలో ఆడవాళ్లే ఉండరు, అంతా మగవాళ్లే ఉంటారు. అప్పుడు మనమంతా కూడా క్రాపులు పెట్టుకొని సూట్లేసుకొని సిగరెట్లు కాలుస్తూ తిరగచ్చు. కిందటి జన్మలో చేసుకున్న పాపం విరగడైపోవడానికి ఆడవాళ్ళు మగవాళ్ల చేత తన్నులు తిట్లు తినాలి, చాకిరీ చెయ్యాలి. నాన్న కూడా ఆఫీస్కి వెళ్ళి చాకిరీ చేస్తాడు. అయితే నాన్నకు ఆదివారం సెలవు. అదే కాక ఎప్పుడన్నా ఒంట్లో బాగోకపోతే నాన్న ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో ముసుగు పెట్టుకుని పడుకుంటాడు. అమ్మకి ఆదివారాలు లేవు, పని ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మరి అమ్మకి జీతం లేదుగా. కృష్ణమూర్తి గారి పెళ్ళం మంచి ఆడది కాదు. ఆవిడ్ని మొగుడు కొట్టడు, తిట్టడు, పైగా ముద్దు చేసి పాడు చేస్తున్నాడు. ఆవిడ మొహానికి పౌడర్ వేసుకుంటుంది, మాటి మాటికి సినిమాలకి నాటకాలకి పోతుంది, మీటింగులకు కూడా పోతుంది. వంట చేయడానికి కట్టెలు ఉపయోగించదు. ఆవిడకి కట్టెలంటే మంట. వచ్చే జన్మలో కూడా ఆవిడకి కృష్ణమూర్తి గారే మొగుడవుతాడు. అయితే ఆవిడకి ఎప్పుడూ ఆడజన్మే. ఆవిడ కర్మ. ఆడవాళ్ళు చదువుకోరాదు, చదువుకున్న పెళ్ళైపోగానే మానాలి. కృష్ణమూర్తి గారి పెళ్ళం పిల్లల తల్లై కూడా మొన్నటిదాకా చదువుకుంటూనే ఉంది. ఆవిడ ఇప్పుడు బిఏ పాస్ అయింది. ఆడవాళ్ళంతా చదువుకుంటే చెడిపోతారు. అయితే కృష్ణమూర్తి గారి పెళ్ళం చెడిపోయినట్టు కనిపించదు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ మాట్లాడుతుంది, కానీ నిజంగా చెడిపోయే ఉంటుంది. చిన్నపిల్లలకు అవన్నీ తెలియవు. ఇలాంటి విషయాల్లో ప్రశ్నలు వేయరాదు. కొందరు ఆడవాళ్ళు చదువుకోకుండానే చెడిపోతారు. మూల ఇంట్లో హనుమాయమ్మ చెడిపోయిన బాపతే కానీ చదువుకోలేదు. చదువుకోకుండా చెడిపోతే అది వాళ్ళ కర్మ. కృష్ణమూర్తి గారి పెళ్ళం పిల్లల్ని కొట్టదు. నిన్ను నీ మొగుడు కొడితే ఏం చేస్తావే అంటే వాళ్ళ వాణి చంపేస్తా అంటుంది. వాణి కూడా వాళ్ళ అమ్మకు మళ్ళీనే ఎప్పటికీ ఆడదే అవుతుంది. దాన్ని వాళ్ళమ్మ పాడు చేస్తుంది. వాణి అప్పుడే ఇంగ్లీష్ చదువుతుంది, సినిమా పాటలు కూడా పాడుతుంది. అయితే ఏం లాభం? పుణ్యమా పురుషార్థమా? పిన్ని కూతురు సుశీల చక్కగా సంస్కృతంలో కుమార సంభవము అవి చదువుకుంటుంది. పాడు ఇంగ్లీష్ కాకుండా అది చక్కగా మువ్వగోపాల పదాలు కూడా పాడుతుంది. సినిమా పాటలంటే దానికి అసహ్యం. ఆడబతికి మధురమని రేడియో పాడుతోంది. ఆడవాళ్లతో అన్నీ చిక్కులే. అమ్మ ఎడంగా ఉన్నప్పుడు నాన్న చేసే అల్లరి అంతా ఇంత కాదు, తెగ కొనుక్కుంటాడు. ఆడవాళ్లకు అన్నీ బాధలే. పిల్లని కన్నప్పుడు చచ్చినంత పని అవుతుంది, బోలెడు ఖర్చు. ఆడవాళ్లతో అంతా ఖర్చే. ఒక్క చీర ఖరీదు పెడితే 4 దోవతులు వస్తాయి. పిల్లల్ని కని కొంతమంది ఆడవాళ్ళు చచ్చిపోతారు. ముత్తైదువు చావు చావడం ఎంతో పుణ్యం. వాళ్ళు మగాళ్ళై పుడతారేమో. వెంకట సుబ్బమ్మ అవ్వగారు వచ్చే జన్మలో మగవాడై పుడుతుంది. ఆవిడ కొడుకు స్వాముల వారైపోయినాడు. పెద్దన్నే స్వాములారైపోతే అమ్మ కూడా వచ్చే జన్మలో మగాడై పుడుతుంది. ఆడపిల్లలు కూడా ఖర్చే. పెళ్ళిళ్ళు చేయాలంటే బోలెడు కట్టాలు పోయాలి, అందరినీ పిలిచి భోజనాలు పెట్టాలి. అప్పుడు వాళ్ళంతా వచ్చి మర్యాద సరిగ్గా జరగలేదని తిట్టిపోతారు. ఆడపిల్లలకి చిన్నపిల్లలప్పుడు పెళ్ళిళ్ళు చేయడం పుణ్యం. అమ్మకు 8 ఏళ్లకు పెళ్లి చేసి తాతయ్య కన్యాదాన ఫలం కూడా పొందాడు. ఇప్పుడంతా పెద్ద పిల్లలకే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇట్లా చేస్తే పాపం. కలికాలం కనుక ఇటువంటివన్నీ వస్తున్నాయి. నేను పెద్దదాన్నైతే కొట్టే మొగుడు మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడపాయ్ ఎవరు పడతారమ్మా దెబ్బలు తిట్లును. పెద్దదాన్నైతే ఎవ్వరికీ తెలియకుండా
కృష్ణమూర్తి గారినే చేసుకుంటాను. ఆడబతికి మధురమని రేడియో పాడటం ఆపేసింది. కథా ప్రపంచంలోని శ్రోతలు కొడవడిగంటి కుటుంబరావు గారు రాసిన తల్లి లేని పిల్ల కథల సంపుటి నుండి ఆడబతికే మధురం కథ విన్నారు. ఈ కథ 1947లో ప్రచురించబడింది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.